2 నిమిషాల్లో మీ ఎల్ఐసి బిల్లులు ఎట్లా కట్టుకోవాలో ఈ ఫోన్పే ద్వారా ఈ వీడియోలో చూడండి. నమస్తే అండి, నేను మీ ఎల్ఐసి ఏజెంట్ నందా బాలయ్య. ఈరోజు మీకు ఎల్ఐసి పాలసీలు ఎట్లా మీరు ఫోన్పే ద్వారా ఎట్లా కట్టుకోవాలి, అదేవిధంగా మీరు మీ పాలసీ యొక్క వివరాలని రిమైండర్ ద్వారా ఎట్లా మీరు తెలుసుకోవాలో, మీకు మీ డ్యూ డేట్స్ అన్నీ కూడా మీకు మర్చిపోయినప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు ఫోన్పే ద్వారా రిమైండర్ ద్వారా ఎట్లా తెలుసుకోవాలో మీకు తెలియపరచానండి. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇదండి, మన ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఫోన్పేలో నుంచి మనకి ఎట్లా మనం ఎల్ఐసి డ్యూస్ పే చేసుకోవాలో, ఎల్ఐసి డ్యూ బిల్స్ని ఈ వీడియో ద్వారా చూడండి. ఫోన్పే మీద ఇట్లా క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ రీఛార్జెస్ అండ్ బిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. వ్యూ ఆల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇట్లా మనకి ఆల్రెడీ మనం పే చేసినట్టు ఇక్కడ రిమైండర్లో చూపిస్తుందండి పేమెంట్ డ్యూస్ అనేది. ఇది మనకి ఇక్కడ వెళ్ళిన తర్వాత అదర్స్లో ఎల్ఐసి ఇన్సూరెన్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదండి. దాని ఇట్లా క్లిక్ అవ్వండి. క్లిక్ ఇస్తే మనకి పైన సెర్చ్ ఆప్షన్ చూపిస్తుంది కదండి. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఇట్లా టచ్ చేసిన తర్వాత ఎల్ఐసి అని కుట్టగానే మనకి అలా చూపించడం అనేది జరుగుతుందండి. దాని మీద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇక్కడ మీ యొక్క పాలసీ నెంబరు ఎంటర్ చేయండి. పాలసీ నెంబర్ ఇక్కడ ఉందో కూడా ఇట్లా ఎంటర్ చేసినట్టయితే మనకి చూపించడం జరుగుతుందండి. నెక్స్ట్ మీ యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. దాని తర్వాత పాలసీ హోల్డర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంత ఇక్కడ ఎంటర్ చేయాలండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. దాన్ని కన్ఫర్మ్ మీద ప్రెస్ చేయండి. పాలసీ నెంబరు, మెయిల్ ఐడి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండి. కన్ఫర్మ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి కన్ఫర్మేషన్ చూపిస్తుంది, మన ఎంటర్ చేసిన డీటెయిల్స్ చూపిస్తుంది. ఈ విధంగా మనం కస్టమర్ యొక్క పాలసీ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేస్తామండి, పుట్టిన తేదీని. అదేవిధంగా మనకి ఫోన్పే ద్వారా మనకి రిమైండర్ అనేది వస్తుంటుంది. ఈ అకౌంట్ అయితే మన ఫోన్పేకి లింక్ చేసాము, ఆ అకౌంట్ ద్వారా మనకి పేను ద్వారా పేమెంట్ కట్టుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఎల్ఐసి యొక్క పాలసీ డీల్స్ అనేవి ఎట్లా కట్టుకోవాలి, ఎల్ఐసి బిల్స్ వీడియో రూపంలో చూపించడం జరిగిందండి. ఫోన్పేలో మనం ఒకసారి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మరలా మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి డ్యూస్ వచ్చినప్పుడు రిమైండర్లో చూపించడం జరుగుతుందండి. మనం ఫోన్పేలో ఏ అకౌంట్ అయితే లింక్ చేసామో ఆ అకౌంట్ ద్వారా మనకి అమౌంట్ అనేది కట్ అవుతుందండి. ఆటోమేటిక్గా మనం ఫోన్పే ద్వారా మనం క్లిక్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మనకి బిల్ అనేది క్లియర్ అవుతూ ఉంటుందండి. దీంట్లో ఎటువంటి లేట్ పేమెంట్ ఛార్జెస్ పడకుండా, అదేవిధంగా పెనాల్టీలు పడకుండా ఉండడానికి ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన బిల్స్ అనేవి క్లియర్ అవుతూ ఉంటాయండి. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ పెనాల్టీని అటువంటి పడకుండా మీ బిల్ అనేది క్లియర్ చేసుకోండి. దయచేసి మీకు ఇంకా ఏదైనా క్లారిటీగా కావాలనుకుంటే దయచేసి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా మీకు పూర్తి వివరాలను తెలుసుకోండి. ఇదే కాకుండా మీకు అదర్ ప్లాన్స్ డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ మా మొబైల్ నెంబర్ కాల్ చేయండి, క్లియర్గా డీటెయిల్స్ అన్ని కనుక్కోండి. థ్యాంక్స్ అండి. ఇదే మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఒకసారి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ చివరి వరకు ఈ వీడియోలను చూడండి. థ్యాంక్ యూ.